హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈరోజు సీక్వెల్ సర్వర్లో ప్రైమరీ కీ అనేది ఎలా డిఫైన్ చేయాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ టూల్ మీద పనిచేయచ్చు అంటే .NET కావచ్చు, లేకపోతే SSIS, SSRS, Power BI ఆర్ ADF, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మనకి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఈరోజు ప్రైమరీ కీ కన్స్ట్రెయిన్ ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫర్ టైమింగ్ నేను ఇంకా ఏమీ స్క్రిప్ట్ రెడీ చేయలేదు. సో ఫ్రమ్ స్క్రాచ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దానికోసం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ టెస్ట్ డెమో. ఇప్పుడు నేను టెస్ట్ డెమో అని ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. మీరు టేబుల్ ఏదైనా వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ ఒక 3 కాలమ్స్ తీసుకుంటాను. ఐడి, నేమ్, సో సాలరీ, ఇంట్. ఓకే, సో ఇలా ఒక 3 కాలమ్స్ అనేది తీసుకున్నమాట. ఫస్ట్ ఈ టేబుల్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో టేబుల్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనకి సో జస్ట్ టేబుల్ మాత్రమే క్రియేట్ చేసాం కానీ ఎక్కడ కూడా డేటా అనేది ఇన్సర్ట్ చేయలేదుగా చూద్దాం. సో ఇన్సర్ట్ ఇంట్ టెస్ట్ డెమో. సో వాల్యూస్ 101 వెంకీ. యూ కెన్ గివ్ ఎనీ డేటా. సో జస్ట్ డమ్మీ డేటా ఇవ్వండి. ఒక 5 రికార్డ్స్ చేస్తాను. సో ఇక్కడ 3, 2, 5, 4. ఓకే, ఇలా సో నేనైతే ఇక్కడ పేర్లు కూడా మారుస్తాను. రాము, శ్రీను, అలానే గోపి, కోటి. ఓకే, పేర్లు ఏదైనా వచ్చిన ప్రాబ్లం. ఇలా ఒక 5 రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఓకే, సో అన్ని రికార్డ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను సెల్ఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. సో మనకు తెలుసు కదా సెల్ఫ్ స్టేట్మెంట్. సో టు సీ ద డేటా ఆర్ టు ఫెచ్ ద డేటా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు చూడండి 101 3 2 5 4 అంటే ఏంటి, నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఐడి కాలమ్స్ అనేది డిఫైన్ చేయలేదు. జస్ట్ డేటా అనేది నేను ర్యాండమ్గా ఇచ్చాను. అంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఐడి వాల్యూస్ 101 3 2 5 4. సో నేను ఎప్పుడైతే సెల్ఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తానో మీరు ఎలా అయితే డేటా ఇన్సర్ట్ చేశారో సేమ్ అలానే వచ్చింది. ఇక్కడ ఏమైనా ఆర్డరింగ్ చేంజ్ అయిందా? ఎక్కడ కూడా ఆర్డరింగ్ అనేది చేంజ్ అవ్వలేదు. సో మీకు కావాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు ఆర్డర్ బై సో ఐడి, సో ఎస్ఎన్ఏగా డిసెండింగ్ మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకుని మనం అంటే ఎక్స్ప్లిసిట్గా మీరు స్పెసిఫై చేయాలన్నమాట ఆర్డర్ బై క్లాస్ అనేది. చూడండి 101 2 3 4 5. ఓకే, సో ఇలా మనం ఆర్డర్ పైన ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాలి. ఓకే, ఇది ఒక యూస్ కేసు. అయితే నేను టైమింగ్ టేబుల్ డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ప్రైమరీ కీ డిఫైన్ చేస్తాను. సో డిఫైన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఏం చేంజెస్ అవుతున్నాయని చూద్దాం. సో నేను టేబుల్ డ్రాప్ చేస్తున్నాను. ఓకే, డన్, నో టేబుల్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రైమరీ కీ ఓకే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఎందుకంటే మనం టేబుల్ ఆల్రెడీ డ్రాప్ చేసాం కదా. ఓకే, సో మళ్ళీ ఈ డమ్మీ డేటాను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ ఇప్పుడు నేను ఎక్కడ కూడా ఆర్డర్ బై అనేది ఇచ్చాను, చూద్దాం ఏమవుతుందో. చూడండి, సో 101 2 3 4 5. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఎక్కడ కూడా ఆర్డర్ బై క్లాస్ అనేది యూజ్ చేయలేదు. వితౌట్ యూజింగ్ ఆర్డర్ బై క్లాస్ ఆల్సో నాకు డేటా అనేది సార్టింగ్ అవుతుంది. ఎందుకు సార్టింగ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ది ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్. ఓకే, మీరు ఎప్పుడైతే ఐడి కాలంకి ప్రైమరీ కీ అనేది డిఫైన్ చేశారో బిహైండ్ ద సీన్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి సో క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో నేను క్లస్టర్డ్ ఇండెక్స్ అలానే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అసలు ఎలా క్రియేట్ అవుతున్నాయి. సో మనకి బ్యాలెన్స్డ్ ట్రీ స్ట్రక్చర్ అంటారు కదా, అంటే రూట్ నోడు, ఇంటర్మీడియట్, లీఫ్ నోడ్ అని. సో అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇన్ డీటెయిల్గా అంటే జస్ట్ డయాగ్రామ్స్ కాదనమాట, అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది కూడా
నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో దాన్ని బట్టి మనకి ఈజీగా అర్థమైంది అసలు రూట్ నోడ్ అంటే ఏంటి, లీఫ్ నోడ్ అంటే ఏంటి. సో ఐ విల్ టాక్ అబౌట్ ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అనమాట. ఫర్ టైమింగ్ అయితే మీరు ప్రైమరీకి డిఫైన్ చేసినప్పుడు బిహైండ్ ద సీన్స్ అనేది క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే సో మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా sp_help index. ఓకే, సో మనం టేబుల్ నేమ్ ఇస్తే సో ఆ ఇండెక్సెస్ అన్నీ కూడా ఇస్తుంది. చూడండి ఇక్కడ ఏమొస్తుంది, ఇండెక్స్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బేసికల్గా ఇది ఏంటంటే సిస్టమ్ క్రియేట్ చేసింది కాబట్టి పీకే అంటే ప్రైమరీ కీ అనమాట. pk_demo టేబుల్ నేమ్ అండర్స్కోర్ సమ్ నేమ్ అనేది డిఫైన్ చేసింది SQL సర్వర్. సో ఇక్కడ చూడండి క్లస్టర్డ్ యూనిక్ ప్రైమరీ కీ లొకేటెడ్ ఆన్ ప్రైమరీ. ఓకే, అంటే మీరు ప్రైమరీ కీ డిఫైన్ చేసినప్పుడు ఒక క్లస్టర్డ్ యూనిక్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఇంకా కావాలంటే sp_help కూడా వెళ్ళొచ్చు. హెల్ప్ టెస్ట్ డెమో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎక్స్పాండ్ చేద్దాం సో దట్ మనకు క్లియర్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఇండెక్స్. ఓకే, ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఏ కాలం మీద, ఐడి అనే కాలం మీద. అలానే కన్స్ట్రైంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్లస్టర్డ్ pk_test_demo ఇలా మనకి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్స్ వర్కింగ్ అనేది. ఓకే, సో ప్రైమరీకి అనేది డిఫైన్ చేసినప్పుడు మీరు ఏ కాలం అయితే డిఫైన్ చేస్తారో డేటా అనేది బై డిఫాల్ట్గా సార్ట్ అవుతుంది అన్నమాట. సార్టింగ్ అనేది అదే ఇందాక చేసినట్టయితే మీరు ఎలా ఇన్సర్ట్ చేశారో అలానే డిస్ప్లే అవుతుంది. మీరు కావాలంటే ఎక్స్టర్నల్గా స్పెసిఫై చేయాలి ఆర్డర్ బై క్లాస్ అనేది. బట్ ఇక్కడ నో నీడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో అలానే ఇప్పుడు నేను ఈ రో మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మనకి డేటా ఉంది. ఓకే, ఏమని 1 0 1 2 3 4 5 అని. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏమవుతుందో చూద్దాం. చూడండి ఏముంది. సో కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఆబ్జెక్ట్ అంటే సో మీరు ప్రైమరీ కీ డిఫైన్ చేసినప్పుడు డూప్లికేట్ రోస్ అనేది అలౌ చేయదు. అంటే 101 అనేది ఆల్రెడీ ఉంది అని చెప్తున్నమాట. వీ కెనాట్ డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నల్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నల్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను. చూద్దాం ఏమొస్తుంది. కెనాట్ ఇన్సర్ట్ నల్ వాల్యూస్ ఇంటూ ద కాలమ్ ఐడి. ఓకే, సో కాలమ్ డజంట్ అలౌ నల్ వాల్యూస్. సో ఇక్కడ 3 పాయింట్స్. ఒకటి, సో మీరు ఎప్పుడైతే ప్రైమరీకి డిఫైన్ చేస్తారో ఆర్డరింగ్ అనేది అవుతుంది. అలానే బిహైండ్ దిస్ ఒక ఇండెక్స్, ఒక క్లస్టర్డ్ కన్స్ట్రైన్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ ఎలా చేయదు అండ్ నల్ వాల్యూస్ ఎలా చేయదు. సో ఇంకో డౌట్ రావచ్చు. సో ఒక టేబుల్కి ఒక ప్రైమరీకైనా మోర్ దెన్ 1 ప్రైమరీకి డిఫైన్ చేయొచ్చు అనేది మీకు డౌట్ ఉండొచ్చు. సో మీరు లాజికల్గా ఆలోచించినట్టయితే మనం ప్రైమరీకి డిఫైన్ చేయడం ఏమవుతుంది, డేటా సార్టింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు 2 ఇచ్చారనుకోండి, మరి ఎలా సార్ట్ అవ్వాలా, ఏ కాలం తీసుకోవాలా. అందువల్ల ఏంటంటే ఒక టేబుల్కి వచ్చేసరికి ఒక ప్రైమరీకి మాత్రమే ఎలా ఉంటుంది అనమాట. సో మీరు 2 3 అనేది డిఫైన్ చేయడానికి వీలేదు. ఓకే, కావాలంటే ప్రాక్టికల్లీ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో నేను టేబుల్ డ్రాప్ చేస్తున్నాను. డన్. ఇక్కడ మళ్ళీ ప్రైమరీకి అని ఇస్తాను. ప్రైమరీకి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తుంది, కెనాట్ యాడ్ మల్టిపుల్ ప్రైమరీ కన్స్టెంట్ టు ద టేబుల్ సిస్టమ్. అంటే మీరు ఒక టేబుల్కి ఒక ప్రైమరీకి మాత్రమే డిఫైన్ చేయగలుగుతారు, మోర్ దెన్ 1 అనేది పాసిబుల్ కాదు అని చెప్తున్నాం అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో వీ కెన్ డూ మెనీ థింగ్స్. ఓకే, సో ఎందుకంటే రియల్ టైంలో ఖచ్చితంగా ప్రైమరీకి కానీ కన్స్టెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్ లుక్స్ వెరీ సింపుల్ బట్ ఇట్ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ డేటాబేస్ డిజైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఐ థింక్ ఫర్ టుడేస్ వీడియో ఇదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను సో డేటా బస్ ఎలా కనెక్ట్, మనకి మైక్రోసాఫ్ట్ డేటా బస్ ఉంది కదా, సో డేటా బస్ ఎలా కనెక్ట్ అవ్వాలి త్రూ పవర్ బై డెస్క్టాప్ ద్వారా. అలానే డేటా బస్కి డేటా పవర్ యాప్స్ నుంచి నేను ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ, ఇలా వచ్చిన డేటాని సో త్రూ పవర్ ఆటోమేట్ ద్వారా సో ఎక్సెల్
ఎక్సెల్ కానీ లేకపోతే షేర్ పాయింట్ లిస్ట్ కానీ డేటా ఎలా సెండ్ చేయాలనేది. సో విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ డిఫరెంట్ థింగ్స్ లైక్ పవర్ యాప్స్ కావచ్చు, ఆటోమేట్ కావచ్చు, అండ్ what do you call SSAS, tabular model, and ADF as a synapse కావచ్చు. సో గోయింగ్ ఫార్వర్డ్, సో I'll try to explore in detail about each and every topic. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో. బాయ్.